నమస్తే అండి. మనం లాస్ట్ వీక్ నుంచి బనానా రాలేదు. బనానా హార్వెస్ట్ అవ్వలేదు. ఫైనల్‌గా ఒక గెల మాత్రం మనకు మాగడం జరిగింది. ఎవ్రీ 1 వీక్, 2 వీక్స్ గ్యాప్‌లో మనకు ఒక గెల వస్తుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ పెట్టినైతే ఓ 4 వెరైటీలు పెట్టాము. అందులో ఇదొచ్చేసి పువ్వన్ వెరైటీ. కేరళ అండ్ తమిళనాడు బాగా ఫేమస్ దేశవాళీ వెరైటీ ఇది. చాలా బాగుంటుంది తినడానికి. నిల్వ కూడా ఉంటుంది. ఒక మాగిన తర్వాత కూడా 3, 4 డేస్ 1 వీక్ దాకా మనకు నిల్వ ఉండే వెరైటీ ఇది వచ్చేసి. కాయ కొద్దిగా లెంతీగానే ఉంటుంది. యాలకి కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది. తినడానికి స్వీట్ బాగా అనిపిస్తుంది మనకు. ఇందులో మనం వచ్చేసి ఇలా మాగిన తర్వాతే కట్ చేస్తాం గెల ఎప్పుడైనా కానీ. ఇలా మాగిన తర్వాత కట్ చేస్తేనే మనకు యూనిఫామ్గా ఒక్కొక్క కాయ మాగుతూ వెళ్తుంది. వీక్లో ఒక వారానికి వారం మొత్తం 10 రోజుల కల్లా మనకు గెల అంతా మాగిపోతుంది. అంటే మనం ఒకే రోజు మాగబెట్టాలన్నా మనగా మాగించవచ్చు. బట్ మనకైతే 10 రోజుల కల్లా మనకు గెల అంతా మాగిపోతుంది. కొన్ని మాగాయి అనుకోండి కన్జ్యూమర్ కూడా. మనం వచ్చేసి కన్జ్యూమర్స్ అమ్ముతాం కాబట్టి మనం ఎక్కడ బయటకు ఇవ్వము. మేము హోమ్ డెలివరీ అండ్ బయట వేరే వేరే జిల్లాలకు మనం వెజిటబుల్స్ సప్లై చేస్తున్నాం. అందులో ఈ బనానా కూడా యాడ్ చేసి పంపడం జరుగుతుంది. ఇలా పచ్చిగా అంటే అట్లా మాగిన తర్వాత కట్ చేసి ఇచ్చేసామంటే అక్కడ వెళ్ళేలోపు మనం వాళ్ళు వాళ్ళకు సేఫ్గా చేస్తాయి. అట్లని మనం పంపించినందుకు కూడా డ్యామేజ్ ఉండదు దాంట్లో. రెండోది వచ్చేసి చాలామంది ఈ పొగబెట్టే మెథడు, రకరకాల కెమికల్స్, వేరే వేరే మెథడ్స్లో మాగిస్తారు. మనకు అంత అవసరం ఉండదు. అది న్యాచురల్గానే మాగిపోతుంది. ఇట్లా ఒక కాయ మాగిన తర్వాత మనం ఇచ్చేస్తాం. ఇందులో మనకు వచ్చేసి మాకు వచ్చేది ఎంతకు అమ్ముతున్నామంటే 60 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నాము. ఇప్పుడు ఇది 20 కేజీస్ ఉంటుంది. 15 to 20 కేజీస్ ఉంటుంది. మనకి మ్యాక్సిమం 900 నుంచి మనకు 1200 దాకా మనకు ఒక గెలకు వస్తుంది. మామూలుగా అయితే వేరే వెరైటీలన్నీ హైబ్రిడ్ వెరైటీలు అవన్నీ చేస్తే మనకు వచ్చేది 300 నుంచి 500 వస్తుంది. ఇందులో మాకు బెనిఫిట్ వచ్చేసి దానికి డబుల్ ప్రైస్ వస్తుంది. రెండోది మనం కంప్లీట్గా న్యాచురల్. ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో. మ్యాక్సిమం మునగ, అరకనట్ వేసాము. ఇందులో పపాయ ఉంది, అరటి ఉంది. ఇక్కడ చూడండి ఇది మొత్తం చెరకు, అక్కడక్కడ చెరకు కూడా వేసాము. ఇలా మన మిక్స్డ్ ఫార్మింగ్ ఇదంతాను. ఇలా బయోడైవర్సిటీ ఉండడం వల్ల మన మెయింటెనెన్స్ అంటే ఫార్మర్ యొక్క స్ప్రేయింగ్ కానీ రకరకాల పురుగులు ఉంటాయి ఇక్కడ. వాటితోనే న్యాచురల్గా బ్యాలెన్స్ అవుతుంది తప్ప మనకేమి వేసే పని ఉండదు. దీనిలో జీవామృతం తప్ప మన కల్చర్ లాగా మనం ఇవ్వడం జరుగుతుంది తప్ప మనం వేరేదేమీ బయట నుంచి తెచ్చేయట్లేదు. ఇక్కడ వేసాం చూడండి బనానా వేస్ట్, ఇదంతా డీకంపోజ్ అయిపోయి అదంతా మళ్ళీ చెట్టుకి ఎనర్జీలా పనిచేస్తుంది. ఏం తప్ప మనం బయట నుంచి ఏం తేము. అట్లా అని లోపల వేస్ట్ బయటకు తీసుకుపోము. ఇది మా సింపుల్ ఫార్మింగ్ మెథడ్. అంటే ఆల్రెడీ వందల మంది చేస్తున్నారు, అందులో మేమేం కొత్తగా చేయట్లేదు. మా ఉద్దేశం ఏమంటే కంప్లీట్గా జీరో ఇన్వెస్ట్మెంట్ అనే విధంగా తీసుకెళ్తున్నాము. వాటి మేము స్టెమ్ కూడా సేల్ చేయాలని ప్లాన్ పెట్టుకున్నాము. అంటే మాకు ఈ రూల్స్ పెద్దగా లేదు. ఫస్ట్ మేము వండి ట్రై చేసి తర్వాత బయటికి సేల్ చేయాలని ఆలోచిస్తున్నాము. బనానా స్టెమ్లో ఈ సెంటర్ ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది పార్ట్. దీన్ని కర్రీలాగా వండుతారంట. మేము కూడా ఈ వీక్ ట్రై చేయాలనుకున్నాము. బయటకు కూడా కొద్దిగా ఇద్దామని చెప్పి అనుకున్నాము. మన గెల కట్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఈ షూట్ని, ఇన్సైడ్ ఉన్న షూట్ని మొత్తం మనం అలా డ్రై చేసి పౌడర్ చేసి దాన్ని కూడా వాటర్లో కలుపుకొని తాగుతారంట చాలామంది. దానివల్ల మోషన్ ఫ్రీ అవుతుంది. స్టమక్ మెయిన్గా గట్ హెల్త్కి చాలా మంచిదని చెప్తున్నారు. దాంతోపాటు మనం ఇక్కడ నుంచి దీన్ని మొత్తం పొటాష్ ప్రొడ్యూస్ చేయడానికి మన మామూలుగా బనానా కానీ మిగతా ఏ మొక్కకైనా కానీ పొటాష్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకని చెప్పి మనకి ఇక్కడ గెల కట్ చేసిన తర్వాత దీన్ని మొత్తం పొటాష్ తయారవడానికి మన పొలంలో స్ప్రే చేయడం వల్ల గెల కానీ మనకు ఫ్లవరింగ్ టైం నుంచి మనకు కింద పడే దశలో మనకు అవసరం ఉంటుంది. మొక్కకి గ్రోతింగ్ స్టేజ్లో కూడా అవసరం. మనం అప్పుడప్పుడు స్ప్రే చేసుకున్నాం అనుకోండి, మనకు ఆ పొటాష్ డెఫిషియన్సీ అనేది ఉండదు. ఇలా మనకు ప్రతి పార్ట్ మనకు యూజ్ అవుతుందండి. గెల కట్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని మొత్తం సేల్ చేయగలిగితే మనం 2000 నుంచి 3000 ఒక పర్ ప్లాంట్ బనానాలో కూడా తీయచ్చు అని చెప్పి నాకు అనిపించింది. ఇప్పుడైతే మనం 1200 బనానా గెలకు తీయగలుగుతున్నాం.
ఇదంతా క్యాలిక్యులేట్ చేసి కూడా చెప్తాను మీకు ఎంత మనకు ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. అలా చేసుకోవడం వల్ల మనకు ఎక్కడ నష్టం అనేది జరగదు. బనానాలో కూడా మన సింపుల్ వే ఇదంతాను. నేను కూడా దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనము టన్నులు తీసి దిగుబడి తీసి ఎవరికి అమ్ముతున్నామో తెలియట్లేదు. బయటకు ఎక్కడో ఎవరో తింటున్నారు. మనం డైరెక్ట్ కన్జ్యూమర్కి ఇవ్వడం ది బెస్ట్ మెథడ్ అండి ఫార్మింగ్లో. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే మీరు ఇలాంటి మెథడ్ కూడా ట్రై చేసి పండించుకొని సేల్ చేసుకోండి, సంతోషంగా ఉంటుంది. మేమైతే ఇప్పటికైతే దీన్ని చేయడం వల్ల లాభంలో నడుస్తున్నాం తప్ప నష్టం అనేది మాకు అనిపించలేదు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. బట్ సింపుల్గా మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడు కొద్దిగా పెంచుకుంటూ పోతున్నాము. అందులో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అధిగమించి మేము ఎవ్రీ మినిట్ మనకు అప్డేట్ చేసుకుంటూ మనం ప్రతి దాంట్లోనూ కొత్తదనం వెతుకుతూ పోవాలండి. ప్యాకింగ్ దగ్గర నుంచి డెలివరీ వరకు ప్రతిసారి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లం అన్నిటినీ రెక్టిఫై చేసి సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోవాలి తప్ప మనం ఇక్కడ ప్రాబ్లం వచ్చిందని ఆగకూడదు. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి మాకు కూడా. వాటిని అన్నీ సాల్వ్ చేసుకుంటూ పోతున్నాము. అండ్ బెంగళూరు, హైదరాబాదు, గుంటూరు, విజయవాడ, ఉయ్యూరు కానీ రకరకాల ఏరియాలు ఉంది. అక్కడ కొంతమంది అక్కడ కొంచెం వాళ్ళ ద్వారా మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. అలా స్లోగా వెళ్తేనే మెట్టు మనం బిల్డ్ చేసుకోగలుగుతాము. ఒక్కొక్కరిని యాడ్ అవుతూ పోతున్నాం మేము. ఇప్పటికైతే మేము చేసే పని మాకు అంత బర్డెన్ అనిపించట్లేదు, సరిపోతుంది మాకు. ఓకే, బాయ్.